మాఘపురాణం 21వ అధ్యాయం. మాఘమాస మహిమ. శివస్తుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్తుతి. గృత్నమద మహర్షి జహ్నుమునితో మరియు నిట్లనెను. విష్ణువు శివుని చూచి ఇట్లనెను: శంకర, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికి నీ భేదము లేదు. నావలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వంత్వరిష్టాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః. త్వమేవ పరమానందస్త్వమే వా భయదాయకః. త్వమర్ఘకరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః. సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః. ఆదిత్యానాముపేంద్రప్యం వసూనాంచ హిపోవకః. ఆశ్రమాణాంచ గార్హస్థ్యం ఈశ్వరాణాం మహేశ్వరః. పుంసాంత్వమేకో పురుషః సర్వభూతహృది స్థితః. సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమే నహి యరైవాహం త్వం హి సర్వముఖ్యేషు శంకర. శంకర, నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెందెను. నీవాతని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరలా స్మరింపుము. ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థమవ్యక్తవపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం. సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్తభేదం. అశేష దేవాత్మకమేకమాద్యం స్వతేజసా రూపితలోకభేదం. త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం. చతుర్భుజం శూలమృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానం. వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహం దేవ కృపాకరేశం. శంకర, నారదుడు చేసి అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదమును లేదు. మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునందెను. జహ్నుముని విష్ణు ఏ విధముగా రజస్తమో గుణభేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి వినయముని విధముగా తెలిపెను. ప్రస్తుత ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకు ఈ సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమునాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలేను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులే ముక్తి నొందవలెను. అజ్ఞానులు మాఘమాసం వ్రతమునాచరించి జ్ఞానులై ఇహపరములయందు సుఖింపవలైను సుమా. వృథా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుట ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి. మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమునాచరించిన జ్ఞానినై సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును? ఉండదు. ఏదియును అయినను ఆయనను మించినది లేదు కదా. జ్ఞానము కలుగలెనని భగవంతుడే ఇట్టి సంఘటన నేర్పరిచి మన వంటి మూఢులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమునాచరించి విష్ణు కథలను విని
తరింపవలేను. యథాశక్తి దానములాచరించి సాటివారి యందు ప్రేమను చూపుచూ సర్వాత్మకుని దయా విశేషమునందవలేనని గృత్నమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహాత్మ్యమును భగవన్ మహిమను బోధించెను. మాఘపురాణం 21వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.